బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజ్జీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇక తమిళ చూసి మీకు అర్థమయ్యి ఉంటుంది కదా, ఎస్ నా 5th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ ఇది. ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అసలు భలే సందడిగా ఉంది ఇల్లు అంతా. అసలు లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నా ఫ్యామిలీతో నేను ఎలా ఉన్నాను, యానివర్సరీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను, అలాగే 5th యానివర్సరీ కాబట్టి అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోసారు మా పద్ధతిలో. సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే నేను ఇంటి పనులు అయితే చేసేసుకొని కొద్దిగా టెంపుల్కి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాను. ఈరోజు స్పెషల్ కాబట్టి ఇంకా ఇంట్లో పూజ లాంటివి ఏమి ఉండదు కదా, అందుకోసమే కనీసం ఇక స్టవ్కైనా బొట్టు పెట్టి కాస్త ధూపం అయితే వేసాను. కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. పిల్లలకైతే పాలు పెట్టాను. ఇంకా మేము గుడికి వెళ్ళేసి వచ్చేంత వరకు ఉపవాసం ఉండాలి అనేసి అనుకున్నాను. ఇక అందుకోసమే పిల్లలకి కొద్దిగా తాగిస్తే వాళ్ళు వచ్చేంత వరకు కొద్దిగా ఆకలి కాకుండా ఉంటుంది అనేసి పాలైతే పెట్టాను. ప్రశాంతంగా ఉంది. అసలు మా పెళ్ళి రోజు ఎలా ఫీల్ అయ్యానో ఈరోజు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. 5 years కంప్లీట్ అయ్యింది మా జర్నీ అయితే, కానీ నిన్నే మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రోజు కొత్తగానే ఉంటుంది మాకు. కాసేపు గొడవలు అలకలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి కదా, మాకు అవే ఇంకెక్కువ ప్రేమను రెట్టింపు చేస్తాయన్నమాట. ఎందుకంటే గొడవ పడ్డ ప్రతిసారి ఇంకాస్త ఎక్కువ క్లోజ్గా ఉంటాం మేము. ఇంకా 5 years అయితే కంప్లీట్ అయినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అలా మెసేజ్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఈ సోషల్ మీడియా వల్ల నాకైతే చాలా అంటే చాలామంది ఫ్రెండ్స్ అవుతున్నారు అండ్ కొత్త పరిచయాలు అవుతున్నాయి. నిజంగా అబ్బా, మీ ఆదర అభిమానానికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సొంత వాళ్ళు చూడని ఈ టైంలో మాత్రం చాలామంది బయట వాళ్ళే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే యూట్యూబ్ కూడా ఒక కొత్త రోల్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇయర్ February 1 లోపు మానిటైజేషన్ చేసుకోవడానికి ఈజీ. ఆ తర్వాత ఏం చేస్తుందంటే, ఇప్పుడైతే 4 hours 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. కానీ ఆ తర్వాత ఎలా ఉంటుందంటే 8,000 వాచ్ అవర్స్ ఉండాలట. మనకి చాలా కష్టమవుతుంది. అందుకోసమని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నా. ఇక మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. అసలు ఇంత దూరం ఎందుకు, షాద్నగర్లోనే ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనేసి నేను అన్నాను. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సజెస్ట్ చేశారంట ఇక్కడ బాగుంటుంది టెంపుల్ అని. నిజంగా అసలు ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. పచ్చని గ్రీనరీ మొత్తము, వాతావరణం భలే ఉండే. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక మీరు కూడా చూసేయండి ఎలా ఉందో.
చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. ఇక దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక మా బంధుబలగం అంతా వచ్చేసింది. ఇంక పిన్ని, అత్తయ్య, బాబాయ్ వీళ్ళంతా అయితే వంట చేస్తున్నారు. ఇక ఇంట్లో సందడి మామూలుగా లేదు. అప్పులు కాదు బాబాయ్, అవి అన్నము సింధు చేసింది కదా మంచిగా ఉంటుంది. సింధు చేసిన అన్ని మంచిగా ఉంటాయి. ఉపాసం పోవాలా? పుణ్యం అప్పుడే ఇస్తారు, తిలకుండా వచ్చారు పిల్లలని. చిన్నక్కదే ఎక్కడదే ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి అమ్మ వాళ్ళు బియ్యం పోస్తా అనేసి అనుకున్నారంట. కాకపోతే ఆ రోజు అంటే మా మ్యారేజ్ డే రోజు అమావాస్య వచ్చింది. ఇక దానికోసం మళ్ళీ పంతులు గారిని అలా అడిగితే నెక్స్ట్ రోజు కూడా పోయొచ్చు ఏం కాదు అనేసరికి మళ్ళీ నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకున్నాం ఇదంతా. అంటే మ్యారేజ్ డే రోజు జస్ట్ కేక్ కటింగ్ అలా అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి అందరం టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్యామిలీతో అనేసి అనుకునేసరికి అందరు రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ చూసారా అందరు వచ్చేసరికి మా చిన్నోళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. నిజంగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉంటే మనకే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలాగే పిల్లలకి ఇంకెంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మా వారు ఫోటో దిగడానికి అస్సలు ఇష్టపడరు. అందులోనూ యూట్యూబ్ వీడియోలోనా అంత లేదు అనేసి దూరం దూరం వెళ్తున్నారు.
ఇంకా మా మరదలు చెల్లిగా వాళ్ళకి అంటే మా వారికి కనిపించకుండా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీశారు. నిజంగా నాకు వీడియోస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా తీయాలనుకున్నాను కానీ మా మరదలు మా చెల్లి అయితే చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక గుడి నుంచి రాగానే అందరం కలిసి తిన్నాము. తినేసిన తర్వాత ఇక కొద్దిగా యానివర్సరీ సెట్టింగ్ అయితే చేసాం డెకరేషన్ అలాగా. ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి ఒడిబియ్యం అయితే కలుపుతున్నారు. దానికి ముందు ఇలా పసుపు రాసుకుంటారనమాట కాళ్ళకి. రాసుకొని ఇక బియ్యం కలిపేసి ఇంకా మా పద్ధతిలో అయితే ఇలా ఒడిబియ్యం అయితే రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడొచ్చేసి ఎప్పుడు లేనిది మా బాబాయ్ గంట అయితే పట్టాడు. మరి చూడాలి వంటలు ఎలా అవుతాయో అనుకున్నా కానీ నిజంగా మా బావగారు చికెన్ చేశారు. బాబాయ్ వాళ్ళు డాడీ వాళ్ళు కలిపి బగారన్నం చేశారు. వంటలైతే నిజంగా చాలా బాగా అయినాయి. అసలు మేము వంట వాళ్ళని అనుకున్నాము కానీ ఫ్యామిలీ మొత్తం ఇలా కూర్చొని వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. నిజంగా వంటలు కూడా చాలా బాగా అయినాయి. అందరం కలిసి ఇలా చేసుకోవడం ఎంత బాగా అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించింది మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడొచ్చేసి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకున్నారనమాట. మా మేనత్త అలాగే పిన్ని బియ్యం కార్యక్రమాలు చూసుకుంది. బావగారు, డాడీ, బాబాయ్ అయితే వంట చూసుకున్నారు. ఇంక మేమందరం చిన్న చిన్న పనులు అలా అయితే ఇంట్లో కొద్దిగా హెల్ప్ చేసాము. ఇంకా డెకరేషన్ మేమే చేసుకున్నాము. ఏమో అనుకున్నాను కానీ ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా, గ్రాండ్‌గా, చాలా ఫన్నీగా జరిగిందనమాట. లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. చాలామంది ఫ్యామిలీస్‌లో పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు వినరు కదా! వాళ్ళే మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. కానీ మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే పిల్లలు ఏదైనా చెప్పారు అంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందనమాట వాళ్ళు. చేయాలి కూడా. ఇంకా దానికోసం వాళ్ళతోని గేమ్స్ ఆడిపించడం, ఇంకా కొన్ని రీల్స్ చేయడం అయితే చాలా చేశాము. వాళ్ళు కూడా విసుక్కోకుండా ఒకటికి 2 సార్లయినా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ చేయడం అసలు భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే ఒడిబియ్యం పోయడానికి అత్తయ్య అలాగే పిన్ని అయితే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇగ ఇక్కడొచ్చేసి బాబాయ్ పిన్ని మాకు బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారు. అమ్మ వాళ్ళు పెట్టాల్సింది కానీ ఒక చిన్న రీజన్ వల్ల వాళ్ళు వద్దు అన్నారు. ఇంక అందుకోసమనే బాబాయ్ పిన్ని చేతుల మీదుగా అయితే స్టార్ట్ అయింది. ఇక మేము వచ్చి కూర్చుంటే మాతో పాటు పిల్లలు గూడా కూర్చున్నారు. ఇక మా వాడైతే బొట్టు పెట్టు అనేసి అంటే ఇక పిన్ని అయితే బొట్టు పెడుతుంది.
చూస్తున్నారు కదా, ఇంకా మేము చెప్పినట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వింటున్నారు. ఇక వాళ్ళు ఓపికతో కూడా చేశారు. ఎందుకంటే ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా. సో ఇలాంటి వీడియోస్ అయితే ఎప్పుడైనా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము. అందుకే కొద్దిగా కష్టపెట్టైనా సరే మంచి వీడియోస్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే నా 5th వెడ్డింగ్ యానివర్సరీ ఇలా జరిగింది. ఇంకా చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్ రాలేకపోయారు, కానీ ఈ వీడియో వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, అక్కడి నుంచి నన్ను బ్లెస్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా అయితే ఒక ఫోటో దిగాము. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.